రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్ ను ఆర్టీసీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఈ రోజు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులో పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను, అదే విధంగా బస్సుల విద్యార్థుల సంఖ్య తదితర వాటిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ నాయక్ మాట్లాడుతూ దొంగ విద్యా సంస్థ బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. లేదంటే ఆయా విద్యా సంస్థల యజమానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యా సంవత్సరం 24-25 ప్రారంభం రోజున ఈరోజు పాఠశాల బస్సులన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది. ఫిట్నెస్, పర్మిటు, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. ఓవర్లోడ్ ఉన్నా కానీ మేము ఆ కేసులు నమోదు చేసాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫిట్నెస్ లేని బండ్లను ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు. మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు యూనిఫామ్లో ఉండాలి. అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. సంవత్సరంలో ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది. ఈ ఏపీ పైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మా డీటీసీ గారు మరి మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది.